నాతో నాతో ఆడి గెలవలేని మగాడివి నువ్వేం మగాడివిరా బిడ్డ అని చెప్పి నబీల్ గాడి తొందర సీత కొంప ముంచింది అనమాట. సో ఇంకి పింకి పాంకి అని డిసైడ్ చేసుకున్నారంట. ఎంత బుల్షిట్ అది. తప్పొప్పుల నుంచి మనం నేర్చుకోవాలన్నట్టు. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోకి మనం 50 lakhs టార్గెట్ పెట్టుకుందాం. ఎపిసోడ్ గురించి మనం అలా మాట్లాడుకుందాం. రాత్రి ఎపిసోడ్ లో యష్మి మణికంఠ గురించి ఒక నటోరియస్, డేంజరస్ అండ్ ఫేక్ అండ్ టాక్సిక్ ఇలాంటి పెద్ద పెద్ద పదాలను యూజ్ చేసి మణికంఠని ఎలివేట్ చేసింది అనమాట. ఎందుకు ఇంత హేట్ చేస్తున్నావు, వచ్చి 4 వారాల్లోనే ఇంత హేట్ ఎందుకో మనిషి మీద అంటే, నా హార్ట్ బ్రేక్ చేశాడు అనేసి యష్మి అంటుంది. దానికి ప్రేరణ వాడేమన్నా నీ లవరా లేకపోతే బాయ్ ఫ్రెండా సంథింగ్ ఎల్స్. సో కంటెస్టెంట్ హార్ట్ బ్రేక్ ఏదేంటి అన్నది ఇట్స్ అ పాయింట్. కానీ తను మాత్రం తన్ని సీరియస్ గా తీసుకొని వాడు ఎప్పుడు వెళ్ళిపోతాడా, నేను దేవుడిని ప్రార్థిస్తానని చెప్పేసి తనైతే మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత గేమ్ లోకి వెళ్ళిపోతే విష్ణుప్రియ అండ్ నిఖిల్ దే డిడ్ వెరీ వెల్. 100% పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ నిఖిల్ అయితే అసలు ఆ స్పీడ్ కానీ అల్టిమేట్ అంతే. అండ్ విష్ణుప్రియ తను తీసేయడానికి లేదు, తను కూడా చాలా ప్రయత్నం చేసింది. బట్ ఇన్ టైంలో కంప్లీట్ చేయలేదు కాబట్టి ఆ టాస్క్ అనేది విజేతలు ఎవరు అనేది తెలియకుండా అలా అయితే ఆగిపోయింది అనమాట. ఆ నెక్స్ట్ గేమ్ లో మణికంఠ, యష్మి పోటీ పడ్డారు టాస్క్ లో. ఆ టాస్క్ లో యష్మి గెలిచింది అనమాట. బ్యాలెన్స్ చేసుకుంటా బాల్స్ నా దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఆ గేమ్ లో యష్మి గెలిచింది. ఈ ఒక్క కారణం చేత నెక్స్ట్ వీక్ మణికంఠని యష్మి నామినేట్ చేయబోతుంది. నాతో నా బక్వాస్ గేమ్ ఆడాడు వచ్చి. దానికి అర్థం నాకు తెలియదు బ్రో. కింద కామెంట్ బాక్స్ లో అయితే మీరు కామెంట్ చేయండి. బూత్ అయితే ఆడి గెలవలేని మగాడివి నువ్వేం మగాడివిరా బిడ్డ అని చెప్పేసి తనైతే ఖచ్చితంగా తనైతే నామినేట్ చేసింది. ఈ ఒక్క కారణం చేత కాంతార టీం ఒక మర్చిని వాళ్ళైతే తీసేయాలన్నమాట. నాట్ ఫిట్ ఫర్ ద హౌస్ అని చెప్పేసి తీసేయాలి. అండ్ ఇక్కడ సీత టాటిక్స్ ప్లే చేసింది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా డిస్కస్ చేసుకున్నారు. మీ టీంలో నుంచి సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ గేమ్ కి ఒకళ్ళు అనర్హులు అనుకున్న పర్సన్ ని మీరైతే రిమూవ్ చేయాలంటే దే ఆర్ డిస్కసింగ్ అనమాట. అందరూ డిస్కస్ చేసుకున్న తరుణంలో మణికంఠనే తీసేస్తారని నేనైతే అనుకోలేదు. అండ్ మణికంఠ పేరు కూడా రాలేదు అక్కడ. ఎవరు ఒప్పుకోలేదు, ప్రేరణ లేకపోతే వీళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే మణికాడ సీత ఆ బ్లేమ్ అనేది తన మీద వేసుకుంటానంది. సీత ఆ బ్లేమ్ ని తన మీద వేసుకుంటానంది. తను ఏ టాస్క్ పెర్ఫార్మ్ చేయని కారణంగా తనే వెళ్తానని చెప్పేసి అంది. అయితే వచ్చి బిగ్ బాస్ కి తను ఆడిన గేమ్ లో కూడా తను ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఆ కారణం చేత మేము నాట్ ఫిట్ ఫర్ ద హౌస్ అని చెప్పేసి తనని అనౌన్స్ చేస్తానని చెప్పి మణికంఠని అనౌన్స్ చేసింది. లేదు నేను ఆడేమైనా కాన్వర్జేషన్ మిస్ అయ్యానా, లేదు అని అంటే నేను చెప్పింది కరెక్ట్ అన్నది మీరు క్లియర్ గా కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ సీతే తన పేరుని అనౌన్స్ చేస్తానని చెప్పింది, కానీ బిగ్ బాస్ కి మణికంఠ పేరు చెప్పింది. నాకెందుకు ఇక్కడ ఫ్లిప్ అయ్యారు అనిపించేసింది. అండ్ ఆ తర్వాత నబీల్ గాడి తొందర సీత కొంప ముంచింది అనమాట. నబీల్ తొందరపడకుండా ఉన్నట్టయితే సీత మేబీ చీఫ్ గానే ఉండేది. ఐ మీన్ టాస్క్ ఆడటానికి అయితే ఉండేది. కానీ నబీల్ గాడి తొందర సీత కొంప ముంచింది. ఆ గేమ్ లో ఇంకి పింకి పాంకి అని డిసైడ్ చేసుకున్నారంట. ఎంత బుల్షిట్ అది. ఆల్రెడీ అప్పటికి తనంది మణికంఠ పేరు చెప్పడానికి ముందు డిస్కషన్స్ లో, నేను అసలు ఈ వీక్ ఒక్క గేమ్ కూడా పెర్ఫార్మెన్స్ చేసి ఉండే, మేబీ ఇప్పుడు నేను పెర్ఫార్మెన్స్ చేసి ఉంటే నాకు బాగుండేది, స్కోప్ ఉండేది అనేసి సీత క్లియర్ గా అంది. మరి అలాంటప్పుడు నబీల్ ఎందుకు పంపింది, మై పాయింట్. అండ్ అదే విధంగా నబీల్ ని పంపే విషయంలో వీళ్ళు ఇంకి పింకి పాంకి అని చెప్పేసి ఇంకి పింకి అగ్గిపెట్ట గిగ్గిపెట్ట కోడి కొంగ పీసు పెరంగు ఏంటది అలా గేమ్స్ కి పంపిస్తారా? యూ హ్యావ్ క్లియర్లీ నీకు అర్థమైంది. నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేసు ఈ టాస్క్ ఓడిపోతే ఒకళ్ళని రిమూవ్ చేయాలి. అలాంటి పొజిషన్ లో ఏంటి వాడు నబీల్ గడు వెళ్ళిపోయాడు, ఏమైతే టాస్క్ ఆడలేదు. ఆ ఆటలో ఆదిత్య బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ అనమాట. చాలా కూల్ అండ్ కామ్ గా డీప్ గా భలే త్రో చేసేసాడు. అండ్ వీడికి టెన్షన్ అయిపోయింది అనమాట, నబీల్ కి టెన్షన్ అయిపోయింది. అండ్ ఈ విషయం గురించి మన ఫేమస్ పర్సన్ ఒక మాట అన్నారు అనమాట. ఏదైతే సోనియాని రీప్లేస్ చేసిన పర్సన్ యష్మి అయితే ఒక మాట క్లియర్ గా ఉంది, బక్వాస్ గేమ్ ఆడాడు వచ్చి. దానికి అర్థం నాకు తెలియదు బ్రో. కింద కామెంట్ బాక్స్ లో అయితే మీరు కామెంట్ చేయండి. బూత్ అయితే బూత్, ఇబ్బంది ఏం లేదు. కింద కామెంట్ బాక్స్ లో అయితే మీరు కామెంట్ చేయండి. వచ్చాడు పెద్ద ఆడేవాళ్ళగా వచ్చి బక్వాస్ గేమ్ ఆడాడు రాత్రి. బూత్ లానే అనిపించింది నాకు. నా అందు కూడా అదే అనుకుంటున్నాను నేను. తీసేయాలి, కానీ అది మీరు చెప్పకూడదు. శక్తి టీం అన్ఫిట్ ఫర్ ద హౌస్ అనుకున్న వాళ్ళని ఒకళ్ళని ఆ టీం నుంచి మీరు తొలగించండి అంటే శక్తి టీం అనేది ఇక్కడ తన 100% బ్రెయిన్ పెట్టింది. నిజంగా రాత్రి నిఖిల్ ఆడతనం అనేది నాకు అలా కనిపించేసింది అంతే. రియల్లీ ఏదైతే వాళ్ళకి ఫ్లాష్ బ్యాక్ లో దెబ్బ పడిందో ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్నారన్నమాట, మన తప్పుల నుంచి మనం నేర్చుకోవాలన్నట్టు. నిఖిల్ టీం శక్తి టీం అదే చేసింది. ప్రీవియస్ గా స్ట్రాంగెస్ట్ పర్సన్ గా నిలదొక్కున్న నబిల్ ని తీసి వాళ్ళు పొరపాటు చేశారు. ఈసారి ఆ పొరపాటు చేయదలుచుకోలేదు. ఎవరి పెర్ఫార్మెన్స్ ఏంటి, ఎవరు ఏ గేమ్ ఆడారు, అసలు గేమ్ ఆడిన వాళ్ళు ఎవరు, గేమ్ ఆడిన వాళ్ళు మనం తీసేద్దాం. ఇట్లా డిస్కషన్ జరిగిన మూమెంట్ లో సీత ప్రభావతి 2.0లో అండ్ దానికి ముందు రేషన్ స్టోర్ కి సంబంధించిన గేమ్ తప్ప ఇంకా ఈ గేమ్ లో కనబడలేదు. తనైతే పెర్ఫార్మెన్స్ లేదు అన్న కారణంగా సీతనే తీసేశారు అనమాట.
సో దీంట్లో నాకు తప్పేం అనిపించలేదు. పగ, ప్రతీకారాలు ఇలాంటివి ఏం లేవు. ఇట్స్ కంప్లీట్‌లీ ఒక గేమ్ మైండ్ అండ్ పర్ఫెక్ట్ అనమాట. సో ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రి పర్సన్ కూడా ఏదో గేమ్ ఆడారు. బట్ సీత ఏ గేమ్ ఆడిన కారణంగా సో తననైతే తొలగించేశారు. నాకిది క్లియర్‌గా సాటిస్ఫై చేసిందనమాట. అండ్ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్. కానీ ప్రతి టైమ్ ఈమె ఎంట్రీ తట్టుకోలేకపోయాననమాట నేను. ఏందిరా ప్రతిసారి ఈమె ఎంట్రీ ఏందనిపించింది. సో యష్మి ఈచ్ అండ్ ఎవ్రి కన్వర్జేషన్‌లో దూరుతుంది. అండ్ ఈ డిస్కషన్స్‌లో అసలు ఆదిత్య ఓం ఎక్కడున్నాడు? అంటే ఆదిత్య ఓం తీసేసారా? సో ఆదిత్య ఓం లేడా? వాడి ఇంట్రెస్ట్ రాదా? లేకపోతే వీళ్ళు వాడిని పట్టించుకోవట్లేదా ఆయన్ని? సో ఆదిత్య ఓం ప్రతి కన్వర్జేషన్‌లో లేడు. వీళ్ళ ముగ్గురే డెసిషన్స్ తీసుకున్నాడు. అండ్ పృథ్వీ కూడా క్లియర్‌గా చెప్పాడు. సో పృథ్వీ పాయింట్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. సో రాత్రి అయితే నాకు శక్తి టీమ్‌ని చూస్తే ముచ్చటేసింది. వాళ్ళ ఆలోచన విధానం గాని, సో వాళ్ళ టీమ్ కోఆర్డినేషన్ గాని, అండ్ వాళ్ళ టాస్క్‌లు యందు వాళ్ళకున్న కమిట్మెంట్ గాని, సో పర్ఫెక్ట్‌గా శక్తి టీమ్ నచ్చింది. బట్ నాకేడో ఒక సైడ్ డీప్ ఇన్‌సైడ్ నాకు కాస్త కాంతార టీమ్ మీద కాస్త ఉండే. కానీ రాత్రి శక్తి టీమ్ మాత్రం నాకు బాగా ఎక్కేసిందనమాట. అండ్ సీత ఆ బ్లేమ్‌ని తన మీద ఏసుకోవట్లేదు. రాత్రి నాకు ఈ విషయంకి సీత మీద హేట్ వచ్చిందనమాట. సో సీత ఆ బ్లేమ్‌ని తన మీద ఏసుకోవాలి. ఎందుకనంటే సో ఆల్రెడీ మణికంఠ పేరు అనౌన్స్ చేసింది. అండ్ తను గేమ్‌కి రెడీ అవ్వలేదు. ఇంకీ పింకీ ఆడి గేమ్స్‌కి పంపించేదేండి. అది ఎంతవరకు అసలు ఇంకీ పింకీ ఏంది? బలబలాలు ఏంటిది? సో ఈ టాస్క్‌కి ఎవరు? సో ఆల్రెడీ టాస్క్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు సో వీళ్ళు ఓకే, వీళ్ళు ఓకే. అండ్ ఈమె కూడా గేమ్ ఆడలేదని ఈమెకు తెలిసినప్పుడు మరి ఇంకెలా? చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడే అవుతదనమాట. సో ఈ కారణం చేత సో రాత్రి సీతని సో చీఫ్‌గా ఉండటానికి అనర్హులు అన్నట్టు సో ఐ మీన్ టాస్క్ చీఫ్ కాదు. సో ఏదైతే సర్వైవల్ ఫిటెస్ట్ గేమ్‌కి అనర్హులు అన్నట్టు అనౌన్స్ చేశారు. అయితే దీని గురించి తర్వాత ఆమె బ్యాక్‌వర్డ్‌కి వచ్చి మాట్లాడే మాటలేందంటే సో వీళ్ళందరూ ఒకటయ్యారు. ఏదైతే ఈ సోషల్ మీడియాలో మన ఫ్యాన్స్ అంటున్నారో సో కన్నడ వాళ్ళు మొత్తం ఒకటయ్యారు. సో వీళ్ళందరూ ఒక గేమ్ ప్లే యాడ్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ గేమ్ ప్లే చేస్తున్నారు అని చెప్పేసి సెపరేట్‌గా సో సీత మాటలు కూడా నాకు అలానే అనిపించింది రాత్రి. మరి సీత మాటల మీద మీకేమనిపించింది అనేది మీరు కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. సో అయితే త్రూ అవుట్ ఎపిసోడ్ కూడా జరిగింది ఇదే అండి. సో ఇంతగా మించి అయితే ఏం జరగలేదు. సో ఫస్ట్ గా మీరైతే నేను చెప్పినట్టు ఒక 50 లైకులు టార్గెట్ గా పెట్టుకుందాం. సో మీరైతే కింద ఉన్నప్పుడు 50 లైకులు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.